హాయ్ అండి, ఈరోజు నేను పనస గింజలు ఉంటాయి కదా, పనస తొనలు తెచ్చుకున్నప్పుడు పనస తొనలు తిని గింజలు పడేస్తూ ఉంటాము. ఆ గింజలతో చిప్స్ తయారు చేస్తాను. ఏ విధంగా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేస్తానో చూపిస్తాను పదండి. పచ్చి పనస గింజలు తీసుకున్నాను. పై పొర ఉంటుందిగా వైట్ కలర్ది, అది తీసేసాను. ఇప్పుడు చూడండి, వీటిని ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి పచ్చి గింజలే అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా హెల్దీ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా పనస తొనలు తిని గింజలు పడేస్తూ ఉంటాం కదా, నేనైతే వీటిని దాచి ఉంచి గుగ్గిళ్ళలాగా చేసుకుంటాను. అంతేకాదు కర్రీ కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కూరలాగానే చాలా బాగుంటుంది. మసాలా పెట్టి వండాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచి స్మెల్తో బాగుంటుంది. అంతేకాదు ఇది హెల్దీ కూడా. వీటిని పిండిలాగా పట్టించి కూడా వాడుకోవచ్చు అంటండి. నేనైతే పిండి పట్టించను కానీ ఇలా చిప్స్ చేస్తాను, ఇంకా కూర వండుతాను. చూడండి, ఈ విధంగా అయ్యాయి కదా. వీటిని ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకుని ఉప్పు, కారం, మసాలా కలిపినటువంటి కారాన్ని వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుంటాను. ఇదిగో చూడండి, మసాలా కలిపినటువంటి కారాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు, కారము, మసాలా అన్నీ ఉన్నాయి. వేయించిన తర్వాత దీన్ని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్తో బాగుంటాయండి చిప్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ఎప్పుడు వేస్ట్ చేయనండి. పనస గింజల్ని ఈ విధంగానే తయారు చేసుకుంటాను, చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే ఒకసారి మీరు కనుక చేసి తిన్నారంటే ఇంకా ఎప్పుడు పనస గింజల్ని పడేయరు. చాలా బాగుంటాయి. ఇంకా నూనె వేడెక్కిందండి, చిప్స్ చేసేసుకుందాము. వీటితో కూర వండొచ్చు, మసాలా కూర, బిర్యానీ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఈ గింజల్ని నేను ఎప్పుడు పడేయను, నిల్వ ఉంచుకుంటాను, ఎండబెట్టి కూడా దాచుకుంటాను. వీటిని ముందు రోజే నానబెట్టి మరుసటి రోజు చేసుకుని తినొచ్చు, ఉడికించుకుని. చాలా బాగుంటాయి. గుగ్గిళ్ళు వండుకుంటాం కదా మనం, కందులు, శనగలు, అలాగా ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకసారి చేసుకుని తిన్నారంటే ఇంకా చాలా ఇష్టపడతారు. కొంచెమే నూనె వేసుకున్నానండి, మరి ఎక్కువ వేసుకోలేదు. ఆయిల్ ఊరికే వేడెక్కడము మంచిది కాదు కదా, అందుకని ఇవి కొన్నే ఉన్నాయి కదా, వాటికి సరిపడా వేసుకున్నాను. పనస గింజలు చాలా బాగుంటాయండి. ఇంకా అంతేకాదండి, లేత పనస తొనలు ఉంటాయి కదా, పనసకాయలు, పిందెలు, అలాంటి వాటిని సన్నగా తురుముకొని పౌడర్ చేసుకుని ఆహారంలో తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి హెల్త్కి. ఆలుగడ్డ చిప్స్ అలా తింటూ ఉంటారు కదా, అదే విధంగా ఇవి కూడా చాలా బాగుంటాయి. అయిపోయిందండి, వేగిపోయాయి. ఇంకా కొన్ని చివర్లో ఉన్నవి కొంచెం మందంగా ఉన్నాయి కదా, అవి కొద్దిగా వైట్ కలర్లో ఉన్నాయండి. కలిపి పెట్టుకున్న మసాలా కారంలోకే వేస్తున్నాను డైరెక్ట్గా చిప్స్, ఎందుకంటే ఈ వేడికి కారం వాసన లేకుండా చక్కగా అవుతుంది, అందుకోసమని. దీన్ని కూరలాగా కూడా వాడుకోవచ్చండి, డైరెక్ట్గా కూడా తినొచ్చు, కూరలాగా అన్నంలోకి కూడా తినొచ్చు. చూడండి, ఈ విధంగా ఉప్పు, కారం కలుపుకోవాలి, చాలా బాగుంటాయండి. చూడండి, విరిచి చూపిస్తాను. చూసారు కదా ఎలా విరుగుతున్నాయో, ఆలు చిప్స్ లాగానే సూపర్గా విరుగుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీటిని ఈ విధంగా రైస్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టపడతారు. అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు. ఎండిన వాటిని కూడా సన్నగా తరిగి ఈ విధంగా చేసుకోవచ్చు. నీళ్ళలో నానబెట్టి సన్నగా తరుక్కోవచ్చండి, లేదంటే పచ్చివే సన్నగా తరుక్కుని ఎండబెట్టి డబ్బాలో నిల్వ పెట్టుకుని ఈ విధంగా మనం అప్పటికప్పుడు వేయించుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అవుతాయి ఎండిన చిప్స్ అయితే. కాకపోతే వాటిని అంత ఫాస్ట్గా అవ్వడం అంటే మాడిపోతాయి కదా, అందుకోసమని ముందుగా కొంచెం వాటర్లో కాసేపు నానబెట్టి కూడా చేసుకోవచ్చు. వెంటనే తీయడము రాని వాళ్ళకి త్వరగా మాడిపోతాయి, అందుకని. అయిపోయింది, ఇంకా బౌల్లోకి తీసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో కరివేపాకు కూడా వేయించి ఇలాగే వేయించేసుకోవచ్చు, పైనుంచి చల్లుకోవచ్చండి. హెల్దీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు అందుబాటులో లేదు, అందుకని నేను వేయట్లేదు. కరివేపాకు 2-3 రిబ్బలు మన ఇష్టం అండి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఎంత తిన్నా బాగుంటుందండి.
హెల్త్కి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు. చూసారు కదా పనస గింజలతో చిప్స్ ఏ విధంగా చేశానో, చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.